అందరికీ నమస్కారం అండి. నేను మీ క్లాసికల్ ఎక్స్ప్రెషన్ డాక్టర్ ఎస్ ఉషా కిరణ్ యూట్యూబ్ ఛానల్లో మీతో మాట్లాడుతున్నాను. ఈ సెషన్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే డాన్స్కి చెప్పాను. బేసిక్గా డాన్స్కి ముద్రలు, అలాగే స్టెప్స్, అభినయం చాలా చక్కగా మనము చేస్తూ లిప్ మూమెంట్ ఇస్తూ చక్కటి చిరునవ్వుతో మనం చేస్తే ఆ నృత్యం ప్రేక్షకాలను తప్పకుండా పొందుతుందని, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతాం. ఎలాగో దానికి ప్రధానమైనటువంటిది కళ్ళు, ఆ నయనంతో, అలాగే నెక్ మూమెంట్స్, వాటి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది చేయాలంటే 2 కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. బొటన వేళ్ళ దగ్గర ఇలా బొటన వేలు సరిగ్గా పెట్టుకుని, తర్వాత నడుంకి చేతులు ఇలాగా పెట్టుకుని కొంచెం బాడీ ముందుకు వంచి ఫస్ట్ కనుబొమ్మలు ఇలా పైకి ఎత్తాలి. క ది మీ క జే ను క ది మీ క జే ను. ఇది మొదటిదండి. రెండోది ఓన్లీ ఐస్తో క ది మీ క జే ను. ఇది రెండోదండి. మూడోది తక్క దిమి తక్క జేను తక్క దిమి తక్క జేను తక్క దిమి తక్క జేను తక్క దిమి తక్క జేను. తర్వాత తక్క దిమి తక్క జేను తక్క దిమి తక్క జేను. రివర్స్లో అటు ఇటు కూడా తిప్పాలి. ఇప్పుడు నెక్ తక్క దిమి తక్క జేను. తర్వాత దీన్ని తక్క దిమి తక్క జేను 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 తక్క దిమి తక్క జేను. అట్లా ఈ విధంగా బేసిక్గా నెక్తోనూ ఐస్తోనూ ప్రాక్టీస్ చేస్తే ఆ డాన్స్ మనం చేయబోయేది, నేను మళ్ళీ చెప్తున్నాను, క్లాసికల్ అవని ఏ డాన్స్ అయినా సరే బీట్ మారుతుందంటే కౌంటు, అలాగే దాని యొక్క మనం మాట్లాడే ఆ అక్షరాలు మారుతాయి. మిగతాదంతా కూడా ఇలాగ మనము చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ చేస్తే మనము చక్కగా ప్రేక్షకాదరణ పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనము ఇంకొక టాపిక్తో మనము నేర్చుకోవడానికి సిద్ధపడి ఉండాలి. అలాగే ఏంటంటే నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు కాబట్టి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్ మళ్ళీ కలుద్దాం.